ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఉంది కదండి. ఈరోజు మనం గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ని చూద్దాం. మనకి ప్రీవియస్ ఏంటంటే 2023లో ఇచ్చారు కదండి, ఆ సిలబస్సే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి 150 మార్క్స్కి ఉంటుంది. 5 కేటగిరీస్ 5 సబ్జెక్ట్స్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏంటేంటి టాపిక్ వైజ్గా ఇచ్చారో చూద్దాం రండి. ఫస్ట్ మనం సిలబస్ని తెలుసుకుంటేనే మనం పూర్తిగా ప్రిపేర్ అవ్వగలం కదా. సో రండి. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అండి, 30 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో ఎన్సెంట్ హిస్టరీ ఉంది. ఇదేంటంటే మనకి ప్రీ హిస్టరీ అవి లేవండి, చూసుకోండి ఏమేమి ఉంది ఏమేమి లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ అంతా చదివేటప్పటికి చాలా టైం పడుతుంది. సో ఏమేమి ఉన్నాయో క్లారిటీగా తెలుసుకొని చదవండి. ఫ్యూచర్స్ ఆఫ్ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్, ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం అని ఇచ్చారు. చూడండి, లైన్గా మనం ఒక సిస్టమేటిక్గా చదవాలండి, ఒక ప్లానింగ్గా చదవాలి. ఏంటంటే ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత గురించి చదవాలి. తర్వాత మనం వేదిక్ ఏజ్, బుద్ధిజం జైనిజం అవి ఎలా వచ్చాయి, బుద్ధిజం ఎవరు తెచ్చారు, అందులో వచ్చిన మార్పులేంటి, జైనిజం ఎలా వచ్చింది, ఇవంతా. నెక్స్ట్ మనకి మౌర్యన్ ఎంపైర్ ఉందండి. మౌర్యన్ ఎంపైర్ అలా అని ఓన్లీ మౌర్యన్ ఎంపైర్ ఉంది కదా అని ముందు మనకి ఒక 4 ఎంపైర్స్ వస్తాయి. హరియాంక, శిశునాగ వంశం అండ్ నందా వంశం, ఈ డైనెస్టీస్ వస్తాయి కదండి. అవి చదవకుండా ఇది చదివితే అవ్వదు. ఎందుకంటే మనం ఒక సిస్టమేటిక్గా చదివితేనే మనకి టాపిక్ అనేది అర్థం అవుతుంది. సో ఈ మౌర్యన్ ఎంపైర్ ముందు అవి ఉంటాయి, అవి కూడా మనం చదవాల్సిందే. తర్వాత గుప్తా ఎంపైర్, ఇది చాలా పెద్దది. సముద్రగుప్తుడు వీళ్ళందరూ ఉంటారు, చంద్రగుప్తుడు వీళ్ళందరూ ఉంటారు. సో మంచిగా చదవాలండి. దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ప్రతి ఏ ఎంపైర్ చదివినా కూడాను అందులో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చదవాలి, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ ఎలా ఉండేది, సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి, అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఏం వాడేవారు, ఎలా అంటే వ్యవసాయం చేసేవారా, వ్యాపారం చేసేవారా, సో అలాంటివి కూడా ఎకనామిక్ అండ్ రిలీజియస్, కల్చరల్గా వాళ్ళు ఏం చేసేవారు అన్నది. ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్. మనకి గుప్తా ఎంపైర్ తర్వాత లాస్ట్ హిందూ కింగ్ ఎవరంటే మనం హర్షవర్ధన అనే చెప్తాం కదండి. సో హర్షవర్ధన గురించి కూడా చదవాలి. ఆ తర్వాత మనం హిస్టరీని 3 పార్ట్స్గా చేస్తే ఎన్సెంట్ హిస్టరీ, మీడివల్ అండ్ మోడర్న్ వస్తుంది. మనకి ఎన్సెంట్ అంతా మన హిందూ రాజుస్ ఉంటారు, అలా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ మీడివల్ హిస్టరీ వచ్చేసరికి మనకి ఎవరు వస్తారండి, ముస్లిమ్స్ ఎంట్రీ ఉంటుంది. సో మీడివల్ హిస్టరీలో ఏమేమి వస్తాయో చూడండి. ద చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, చోళాస్ వస్తారు. ఢిల్లీ సుల్తనేట్ అండ్ ముఘల్ ఎంపైర్, ఈజీగా 2 వార్డ్స్లో ఇచ్చేసారు. ఢిల్లీ సుల్తనేట్ అండ్ ముఘల్ ఎంపైర్ తెలుసు కదా మనకి. ఢిల్లీ సుల్తనేట్లో 5 వంశాలు వచ్చాయి, 5 వంశాలు. ముఘల్ ఎంపైర్లో కూడా ఎంతోమంది రాజులు వచ్చారు, వాళ్ళందరూ ఇంపార్టెంటే. వాళ్ళు ఏమేమి చేశారనేది ఇంపార్టెంటే. ఏంటేంటి కట్టడాలు, ఈ దర్గాలు కట్టారు, కోటలు ఏమేమి కట్టారు అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఆర్ట్, కల్చరల్ అవి కూడా ఇక్కడ కూడా మనం సేమ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజెస్ ఇవన్నీ కూడాను మనకి ఇక్కడ కావాలి, ఆ ఎంపైర్స్ యొక్కవి. ఇక్కడ చూసుకుంటే ఈ ఢిల్లీ సుల్తనేట్ అండ్ ముఘల్ ఎంపైర్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఖచ్చితంగా చదవాలండి. ఇవన్నీ ఎక్కువ మార్క్స్ వస్తాయి. కరెక్ట్గా అంటే మంచిగా చదవాలి, కానీ మనం అటెంప్ట్ చేయగలం. లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, చాలా చాలా బుక్స్ కూడా రాసేసారు కదా వాళ్ళ టైంలో, సో అవి వచ్చాయి. అప్పుడే మనకి భక్తి అండ్ సఫీ మూమెంట్స్ వచ్చాయి కదా. మనకి మొఘల్ ఎంపైర్ నడుస్తుంది, అంతకు ముందు నుంచే మనకి భక్తి మూమెంట్స్ కూడా వచ్చాయి, అవి చదవాలి మనం. శివాజీ అండ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఇక్కడ చూడండి మనకి ముస్లిమ్స్ వెళ్ళిపోయారు అనేసరికి శివాజీ గారు వాళ్ళతో ఫైట్ చేశారు, అదంతా మనకు తెలుసు. మరాఠా సామ్రాజ్యం ఎలా కాపాడుకోగలిగారు, ఎలా ఆ తర్వాత యూరోపియన్స్కి ఇచ్చేసారు, అది కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ వరకు మీడివల్ హిస్టరీ. నెక్స్ట్ మనకి మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీలో ఏమొస్తుందండి మనకి, ఫస్ట్ పార్ట్ హిందూ కింగ్డమ్స్ అయితే సెకండ్ పార్ట్ ముస్లిం కింగ్డమ్స్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ వారు వచ్చారు. రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, రైజ్ అండ్ కాన్సోలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. చూసారా, అక్కడే మనకి 1857 చాలా మార్పును తెచ్చింది ఇండియా పరిస్థితుల్లో. సో అది చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th and 20th century, ఇండియన్ నేషనల్ మూమెంట్,
ఇక్కడ వరకు చూసారా? మనం ఏంటంటే మోడర్న్ హిస్టరీలో యూరోపియన్స్ ఎలా వచ్చారు, ఎవరి తర్వాత ఎవరొచ్చారు, ఎందుకంటే ఒక్క ఆంగ్లేయులే రాలేదు కదండీ! పోర్చుగీస్ వాళ్ళొచ్చారు, డచ్ వాళ్ళొచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళొచ్చారు. సో, వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. మధ్యలో మనకి కర్ణాటిక్ వార్స్ అయ్యాయి, మరాఠాలతో వార్స్ అయ్యాయి. అవి ఏ ఏ ఇయర్స్, ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఆహ్, ఎవరెవరు గెలిచారు, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంటే. హిస్టరీ అంటేనే ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో, అదంతా చూసుకోండి. నెక్స్ట్ ఇట్స్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, పోస్ట్ ఇండిపెండెన్స్, కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. మొత్తం చాలా సింపుల్గా ఒక్కొక్క టర్మ్లో ఇచ్చేసారు. కానీ మనం ఎలా చదవాలి? యూరోపియన్స్ వచ్చిన నుంచి ఈ వార్స్ జరిగిన తర్వాత మనం ఎవరెవరు నాయకులు నిలబడ్డారు, అతివాదులు, మితవాదులు, గాంధీయిజం, ఇవన్నీ మోడర్న్ హిస్టరీలోకే వస్తుంది. మనం ఎక్కడైతే స్వతంత్రం మనకి వచ్చింది అన్నది వరకు మోడర్న్ హిస్టరీలోకి వస్తుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఇచ్చారు, చూసారు కదా! అది కూడా మనం చదవాలి. ఏది మిస్ చేయడానికైతే లేదండి. ఈరోజైతే మనం హిస్టరీ గురించి ఈ గీతలు ఉన్నాయి, సారీ ఏమనుకోవద్దు, అవి మా పాప పెట్టేసింది. చూడండి, మనం ఎంత క్లారిటీగా సిలబస్ పై ఉంటే అంత ఫోకస్ పెట్టి చదవగలం. అలా అని ఓన్లీ సిలబస్లో ఉన్నవే చదవాలంటే అలా అని లేదండి. మనకి ఆ టాపిక్కి ముందున్నది, తర్వాత రిలేటెడ్లో ఉన్నది అన్నీ మనం చూసుకోవాలి. సో, ఈరోజైతే హిస్టరీ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం జాగ్రఫీని కంటిన్యూ చేద్దాం. ఖచ్చితంగా అందరం కలిసి చదువుదాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.